కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండేనా? లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా? లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండేనా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం. ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు, దివాలా తీసినది, నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నేను ఇదే ముఖ్యమంత్రి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు, రిపోర్టర్లు నిలదీసినారు. మీరు ఐ అప్లాడ్ యూ, ఐ కంగ్రాచులేట్ యూ. మీరు అడిగినారు సూటిగా, మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు. అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. మాకు అంతరికే, మేము 100 సంవత్సరాల పార్టీ, మాకు తెలియదా, మీరు మాకు చెప్పేటోళ్ళ, మేము పెద్ద పోటుగాళ్ళం అని బిల్డప్ ఇచ్చిందే వీళ్ళు. ఒక్కసారి వినండి మేము చెప్పిన మాటలు, మేము కాదు వాళ్ళు చెప్పిన మాటలు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన మాటలు వినండి. ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట? అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్న 224 అసెంబ్లీలు, అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేమో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, ఇప్పుడేమో వేరే మాట మాట్లాడి అది కూడా చూపెడతా. బట్టి విక్రమార్క గారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో నిశాంత్ సార్, మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. రేపొద్దున భవిష్యత్తు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు. ఇటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్ఫ్రేజ్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. నెంబర్ 1.
చాలా చక్కగా దోపిడీకి గురి కాకుండా చేయొచ్చు, కడుపు కట్టుకుంటే అయిపోతుంది, మాకు తెలివి ఉంది, అసలు ఇంకా కొత్త అప్పులు అవసరం లేదు చెప్పిన సుద్దులు డిప్యూటీ సీఎం గారు అన్నాడు. చాలా గొప్పగా చెప్పిన సుద్దులన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆ రోజు ఇంకొక అబద్ధం కూడా ఇవాళ చెప్తున్నది అబద్ధం అనడానికి. ఆ రోజు 5 లక్షల కోట్లు అని చెప్పిండు. ఆయన మొదలు 10 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతి బడ్జెట్ స్పీచ్లు విన్నాడు, ప్రతిసారి బడ్జెట్ చర్చలో అప్రాప్రియేషన్ చర్చలో పాల్గొన్న భట్టి గారు ఆ రోజు 5 లక్షల కోట్లు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సావాసం చేసి డిప్యూటీ సీఎం అయినాక అప్పు సడన్గా 7 లక్షల కోట్లు అయింది, 8 లక్షల కోట్లు అయింది అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక ఆయన చాలా గొప్పగా చెప్పిండప్పుడు ఎట్లా చేస్తారా మీరంటే ఆయన చెప్పింది అది కూడా వినండి. కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 times మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? 100 days చూస్తూనే అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా? కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుందా? గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చే వరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది. బతుకునిచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లేస్ ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 daysలోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషి పెడుతుంది, బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. 10 లక్షలు ఇచ్చే దళిత బంధు బంద్ చేయాలి, బీసీ బంధు బంద్ చేయాలి. 100 రోజుల లోపలనే ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ప్లాట్ కూడా లేకపోతే ప్లాట్ ఇస్తాం, మీదికి 5 లక్షలు ఇస్తాం, 100 రోజుల లోపలనే ఇస్తాం. ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నారికి ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడినారు. కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చొని మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రిగా, చీఫ్ మినిస్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా? బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు, మీ మానసిక పరిస్థితి. బాగాలేనిది మీ మానసిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి? మీకు తెలివి లేదు, రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు, పరిపాలన చేత కాదు. కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి? దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి? మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయి అనే కనీస సోయి కూడా లేదా? అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? ఆ 420 హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని. కానీ మీరేం చేస్తున్నారు? అర్జెంటుగా కేసులు పెట్టండి, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి, మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అనా మిమ్మల్ని కూర్చోబెట్టింది? అక్కడ కాదు కదా. రైతు భరోసా ఏది, 6 గ్యారంటీలు ఏది? గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను, దగ్గర ఉంది. కడుపు కట్టుకుంటే ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు. మీరందరూ చూసే ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైంది మరి? ఈ 420 హామీలు ఏమైనాయి? ఇవాళ ఈ కారు కూతలు ఎందుకు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రైతులను మోసం చేయడానికా? మహిళల్ని మోసం చేయడానికా? పెద్ద మనుషులను మోసం చేయడానికా? లేదా మీ మాటలు నమ్మి ఓట్లేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానికా? ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవడన్నా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిర్ద్వందంగా చెప్తా ఉన్నాను. లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని, పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని, హైడ్రా పేరిట, మూసీ పేరిట దౌర్భాగ్యం అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో, వీళ్ళ చాతగాంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది. నువ్వే బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు 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 అని 10 సార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడన్నా వస్తాడా? ఉన్నవాడే పారిపోయిండు. 3 పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి. కెయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది. మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయిండు. కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది. ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది, తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు. ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి? నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తావో ఇయ్యవో, రేపు రాయితీలు ఇస్తావో ఇయ్యవో, నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది? ఒప్పందాలు ఉన్న వాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే